ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. సో మనకి తెలిసిన విషయం ఏంటి అంటే ఐవీఎఫ్ ప్రాసెస్ లో మనం న్యాచురల్ గా ఏదైతే ఫెలోపియన్ ట్యూబ్ లో ఎగ్ అండ్ స్పర్మ్ కలుస్తుందో ఆ ప్రాసెస్ ని మనం ల్యాబ్ లో చేయడం జరుగుతుంది. సో ఇలా చేసినప్పుడు ఎగ్ అండ్ స్పర్మ్ ని కలిపాక వాటిని ఒక స్పెషల్ మీడియాలో, స్పెషల్ ఇంక్యుబేటర్స్ లో వాటిని కల్చర్ చేయడం జరుగుతుంది. సో ఈ కల్చర్ చేసే ప్రాసెస్ లో మనం ఒకసారి ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అనేది జరిగిన తర్వాత నెక్స్ట్ డేకి అది 2 సెల్డ్ స్టేజ్ కి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ ఎంబ్రియో అనేది 2 సెల్డ్ స్టేజ్ నుంచి 3 days తర్వాత క్లీవేజ్ స్టేజ్ కి రావడం జరుగుతుంది. సో ఈ క్లీవేజ్ స్టేజ్ ఎంబ్రియోని మనం 6 to 8 సెల్డ్ స్టేజ్ అని అంటాము. అండ్ తర్వాత ఫర్దర్ గా గ్రో అవుతూ వెళ్ళి మనకి 5th day ఆర్ 6th day కి మనకి బ్లాస్టోసిస్ట్ స్టేజ్ కి రావడం జరుగుతుంది. సో ఈ బ్లాస్టోసిస్ట్ స్టేజ్ ఎంబ్రియో అనేది మనం ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఎంబ్రియో ఫార్మేషన్ అని చెప్తాము. సో యూజువల్లీ మనము ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది మనకి 40 years నుంచి జరుగుతూ ఉంది. సో ఇనిషియల్ గా మనము ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది చేసేటప్పుడు డే 3 ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ఏదైతే మనం ఇందాక క్లీవేజ్ స్టేజ్ అని చెప్పుకున్నామో ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ అనేవి ఎక్కువగా చేయడం జరిగింది. బట్ మనకి ఇప్పుడు ఈ ఐవీఎఫ్ ప్రాసెస్ లో మనకి టెక్నాలజీ అనేది అడ్వాన్స్ అవ్వడం వల్ల మనం ఇప్పుడు ఈ స్పెషల్ కల్చర్ మీడియా యూజ్ చేసుకుని ఆ ఇంక్యుబేటర్స్ యూజ్ చేసుకుని ఎంబ్రియోని మనం ఫర్దర్ గా ఫైనల్ స్టేజ్ ఆఫ్ మెచ్యురేషన్ ఏదైతే డే 5 డే 6 స్టేజ్ బ్లాస్టోసిస్ట్ అంటామో అక్కడి వరకు కూడా మనం పెంచడం అనేది సాధ్యమవుతూ ఉంది. సో మనం యూజువల్లీ 90% ఆఫ్ కేసెస్ లో మనం ఇప్పుడు రీసెంట్ గా చేసే ఐవీఎఫ్స్ లో మనం బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోని మనం ఎక్కువగా ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాం.